మనకి సంవత్సరం మొత్తంలో కానీ చూసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి మనకి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈయన యోగ నిద్రలో ఉండడం అనేది ఉంటుంది. దీన్నే మనకి పీఠాధిపతులు కానీ సన్యాసులు కానీ గృహస్థుల్లో కొంతమంది కానీ సన్యాస దీక్ష అంటే ఈ చాతుర్మాస దీక్ష చేయడం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పరివర్తన ఏకాదశి అంటున్నాం కదా, మరి పరివర్తన ఏకాదశి అంటే ఏమిటంటే పరివర్తన అంటే కొంచెం మార్పు చెందడం. స్వామివారు ఇక్కడ అంటే ఈ పర్టికులర్గా మనకి భాద్రపద మనకి శుక్ల ఏకాదశి నాడు మనకి స్వామివారు మనకి ఈ కాస్త మార్పు చెందడం అంటే కదలడం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస దీక్షగా మనం చేయడం అనేది జరుగుతుంది. ఈయన యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారే కానీ ఈయన ఆ యోగ నిద్ర అంటే ఏమిటి అంటే ఆయనకు ఒక తపస్సు, ఆయన తపస్సు చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక కుడివైపు ఒక 2 నెలలు, ఎడమవైపు ఒక 2 నెలలు ఈయన శయనించడం అనేది జరుగుతుంది. అంటే కుడి నుండి ఎడమకి ఈయన పరివర్తనం చెందడం అనేది ఈ భాద్రపద శుక్ల ఏకాదశి నాడు జరుగుతుంది.